నమస్కారం. ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు స్వాగతం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం ఈ రోజు వీడియోలో భాగంగా వాణిజ్య పంటల్లో ముఖ్యమైన వాటిలో ఒకటైన మొక్కజొన్న పంట గురించి నేర్చుకుందాం. మొక్కజొన్నని ఆహారంగానే కాక దానా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగిస్తున్నారు. అయితే తీపి మొక్కజొన్న, బేబీ కార్న్ అనేవి మొక్కజొన్నలో రకాలుగా చెప్పుకోవచ్చు. తీపి మొక్కజొన్నను సలాడ్ గా వివిధ చిరుతిళ్లలో వాడుతూ ఉంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ కూడా. ఏడాదికి 3 పంటల వరకు పండించే అవకాశం ఉంది. స్వీట్ కార్న్ మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో అధిక దిగుబడి వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. విత్తనం మొదలుకొని నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాకుండా మార్కెట్ కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్ లో ఒకసారి కాకపోయినా మరొకసారి మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొక్కజొన్న సాగు చేస్తున్నప్పుడు నేల తయారీ, విత్తనం ఎంపిక మరియు విత్తన శుద్ధి ఇవన్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం మంచి మొక్కజొన్న సాగు నేర్చుకుంటున్నాం కదా. సో దీనిలో నేల తయారీ ఎలా ఉండాలి, వాతావరణ పరిస్థితులు ఎలాంటివి అనుకూలము, మరియు విత్తనాలను ఎలా ఎంచుకోవాలి ఇప్పుడు తెలుసు. ముందుగా నేల తయారీ చూద్దాము. సారవంతమైన మరియు నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు భూములు మరియు నీరు నిల్వ ఉండు భూములు పనికిరావు. విత్తుటకు ముందు 3-4 సార్లు నాగలతో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి. తరువాత నాగలితో బోదెలు, కాలువలు చేసుకోవాలి. మొక్కజొన్న పంట అన్ని నేలల్లో అనువైనది. నేలలో సాధారణ pH ఉన్నా కూడా సరిపోతుంది. అంటే 6.5 నుంచి 7.5 వరకు pH ఉన్నా సరిపోతుందన్నమాట. మొక్కజొన్న వరుసగా 2 పంటలుగా వేయరాదు. పంట మార్పిడి పద్ధతిలో అవలంబించడం మంచిది. ఇలా పంట మార్పిడి వల్ల అధిక దిగుబడి రావడము, కలుపు నిర్మూలన మరియు తెగుళ్లు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పంట వేసే ముందు భూమిలో ఎకరానికి 10 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువులు వేసి నేల మొత్తాన్ని ట్రాక్టర్ తో కలియదున్నాలి. కలుపును కొంతవరకు నిర్మూలించడానికి మరియు నేల వదులు కావడానికి కల్టివేటర్ తో 2 నుంచి 3 సార్లు నేల మొత్తం దమ్ము చేయాలన్నమాట. ఇప్పుడు నేల తయారీ చూసాము. ఇప్పుడు వెంటనే మనం వాతావరణ పరిస్థితులు ఎలాంటివి అనుకూలంగా ఉంటాయో చూద్దాం. మొక్కజొన్న నీరు సమృద్ధిగా ఉండి అన్ని కాలాలకు అనువైన పంట అని చెప్పుకోవచ్చు. కానీ ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. అందుకే పంటను వేయడానికి, రబీ సీజన్ లో వేయడానికి మన రైతులు మొగ్గు చూపుతారు. ఇప్పటి వరకు మనం నేల తయారీ, వాతావరణ పరిస్థితులు చూసాము. ఇప్పుడు విత్తనం విత్తుకునే విధానం ఏంటి తెలుసుకుందాం. విత్తనం వేసేటప్పుడు సాలుల మధ్య కనీస దూరం 30 నుంచి 45 సెంటీమీటర్లు మరియు సాలు విత్తనాల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు విత్తే కాలం చూసుకున్నట్లయితే సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు పంటను జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. రబీలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కోస్తా జిల్లాలో వరి మాగాణి తదుపరి 0 టిల్లోస్ పద్ధతిలో డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ఇప్పుడు విత్తే పద్ధతి చూసుకున్నట్లయితే మొదటిగా నాగలితో బోదెలు వేసుకోవాలి. తరువాత విత్తనాన్ని బోదెకు పైనుంచి 1/3 వంతు ఎత్తులో ఉంచినట్లయితే నీరు పారుదల సులభంగా ఉండడమే కాక వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా వీలుంటుంది. మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తిగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కకు మాత్రమే ఉంచి అరసంగా ఉన్న మొక్కలు తీసివేయాలి. ఇప్పుడు నీటి పారుదల వ్యవస్థ చూద్దాం. మొక్కజొన్న అధిక దిగుబడుల కోసం నీటిని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్ లో వర్షాధార పరిస్థితుల వల్ల పంటకు నీరు పారించే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ రబీలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటిని అందించాలి. నేలలో తేమ ఎక్కువగా ఉంటే మొక్క యొక్క అభివృద్ధి బాగుంటుంది. మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం. సాధారణంగా పంట కాలంలో 6 నుంచి 8 నీటి తడులు అవసరం. విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుంచి 30 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన తర్వాత 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకున్న దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుంచి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. అంతర మరియు వరుస క్రమ పంటలు. ఇప్పుడు పొలంలో ఒకే పంటను వేయడానికి బదులు 2 పంటలు వేయడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు కనీసం ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట నుంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. 2 మొక్కజొన్న సాళ్ల మధ్య ఒక సాలు కంది పంటను లేదా 6 సాళ్ల వేరుశెనగను లేదా 7 సాళ్ల పెసర, మినప మరియు బొబ్బర్లు, సోయా, చిక్కుడు పంటలు వేసుకున్నట్లయితే రైతుకు మరింత లాభదాయకంగా ఉంటుందన్నమాట. చూశారు కదండి, మొక్కజొన్న పంటల్లో ఎలాంటి నేలలు అనుకూలము, ఎలాంటి వాతావరణ స్థితిగతులు అనుకూలము మరియు విత్తనాలు ఎలా విత్తుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి, ఇలా మరిన్ని పంటల గురించి మీకు పూర్తిగా సమాచారాన్ని మీకు అందించడానికి మీ ముందుకు వస్తాము.
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రిలైఫ్ ని. రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రైతన్న శ్రేయస్సు కోసం మేము సదా మీ ముందుంటాము. ధన్యవాదాలు.